బీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్. ప్రజా సంక్షేమాన్ని మరచి అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్ష వైసీపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణుల ఉద్ఘాటన. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం. ఎన్నికల నిర్వహణ కోసం 95% పనులను పూర్తి చేశాం. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. వార్తల్లోని వివరాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఈ పథకాలే టీడీపీ పార్టీ గెలుపుకు పునాదులని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం చిత్తూరు నగరంలోని 10వ డివిజన్లో టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంక్షేమమే ధ్యేయంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వృద్ధులకు 20 రెట్లు పెన్షన్ పెంచి 2000 రూపాయలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. అలాగే నిరుద్యోగుల యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అనేక పరిశ్రమలను తీసుకువచ్చారని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలను అందజేశారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమం కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదరణ పథకం ద్వారా పేద ప్రజల ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అధినేత చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీతో పాటు ప్రజలు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, అశోక్ ఆనంద్ యాదవ్, దుర్గా రామకృష్ణ, విశ్వనాథం, పీటర్, కార్పొరేటర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీస్తారో తెలుస్తూ ఉంది. నిన్న నామినేషన్ ప్రశ్న దీనికి ఉదాహరణ. ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీలో అయితేనేమి, అలాగే గుడిపాల చిత్తూరులో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తరలి వచ్చారు. ఈనాడు జరిగే ఎన్నికల్లో ఏప్రిల్ 11వ తేదీ జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పథకాలన్నీ నెమరేసుకుంటున్నారు. పేదవాడు అతనికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చూస్తున్నాడు. బీసీలు అయితేనేమి, ముస్లిం మైనార్టీలు అయితేనేమి, అన్ని వర్గాల వారికి ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో కార్యక్రమం ద్వారా చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు కాపులకు కాపు భవన్ అని, బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని, అలాగే ప్రతి ఒక్క బీసీ కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టడం చాలా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలో భాగం. ఇది ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు పెట్టింది లేదు. ఎన్నో ప్రభుత్వాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఇక రాబో కాలంలో ఈ విధంగా చేసే నాయకుడు ఇంకా రాడేమో అనిపిస్తుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రచార భాగంగా కూడా ఈ వార్డుకు వచ్చాము. ప్రతి చోట కూడా మాకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా కూడా మహిళల నుంచి, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఆ రోజు మనం హైదరాబాద్ని వదిలేసి వచ్చినప్పుడు మన దగ్గర అసలు కట్టు బట్టలతో వచ్చాము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, మరొక వైపు సంపద సృష్టిస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా కూడా పింఛన్లు కానీ, చంద్రన్న బీమా పథకం కానీ, యువనేస్తం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ప్రతి ఒక్కటి ఆటో వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ చేయడం కానీ, ఈ విధంగా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంగా కూడా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఒక్కొక్క ఇంటిలో దగ్గర 20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో
ఒకసారి పరిశీలిస్తే గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో అయితేనేమి, అలాగే గుడిపాల మండలంలో అయితేనేమి, చిత్తూరు రూరల్ మండలంలో అయితేనేమి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఈ కాలనీలో, మంగళ కాలనీలో మేము పర్యటిస్తున్నాము. ఈరోజు రోడ్డు లేని వార్డు వీధి లేదు, డ్రైనేజీ లేని వీధి లేదు. చాలా ఈ వార్డులో మహిళలు అయితేనేమి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏళ్లలో నిజంగానే చిత్తూరు డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున త్రాగునీటి కోసము అడవిపల్లి నుంచి 250 కోట్లతో ఈరోజు పైప్ లైన్ లేకుండా ఆడించేసుకొస్తారు. ప్రతి వార్డు కూడా ఎక్కడెక్కడ ఎన్టీఆర్ జలాశయం పైప్ లైన్ లేదు, ప్రతి చోట్ల కూడా ఈ మంగళ కాలనీ కూడా అన్ని చోట్ల తాగే నీళ్లకు ఇంకా 3 నెలల్లో పైప్ లైన్కి 86 కిలోమీటర్లు. ఎందుకంటే చిత్తూరు ప్రాంతంలో కలవగుంట నీళ్ళు లేని చోట్లంతా కూడా 50 డివిజన్లో పైప్ లైన్ వేసేదానికి టెండర్ కూడా అయిపోయింది. ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసి మా ముఖ్యమంత్రి గారు అడవిపల్లి నీళ్ళు ప్రతి ఇంటికంటే 47,000 కనెక్షన్స్ తప్పకుండా మేము మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ₹1 కనెక్షన్తో మేము చిత్తూరుకి ఇస్తాం. మా దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైన లేనన్ని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. అలాంటి పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు. రాష్ట్ర విభజన లోటు బడ్జెట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నిలబెట్టారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను 3 సంవత్సరాలు పార్టీకి సేవలు అందించానని, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలు లేని నాయకుడని విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్లు మొదలుకొని పార్టీ పదవులు దాకా డబ్బు పరమావధిగా భావిస్తారని ఆరోపించారు. మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఐక్యంగా పార్టీ అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకుడు దుర్గా రామకృష్ణ, చంద్రప్రకాశ్, అశోక్ ఆనంద్ యాదవ్, కార్పొరేటర్ సీఎం విజయ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేస్తాడో లేదో మాకు తెలియదు, కానీ మేము ఆయన సబ్మిట్ చేసిన నామినేషన్ లో ఉన్న డీటెయిల్స్ మేము ఈరోజు పత్రికాముఖంగా తీసుకున్నాం. అఫీషియల్ గా కూడా ఆన్లైన్ లో కూడా సేకరించడం జరిగింది. ఈరోజు ఇన్ని కేసులున్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? జగన్ ఒక అరాచక శక్తి. ఇలాంటి నాయకులు కింద ఉండే నాయకులు కూడా ఎవరైతే నామినేషన్లు వేసినారో వాళ్ళు ఏ విధంగా ఉంటారో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయన ఇదే కాకుండా కేసీఆర్ని అడ్డం పెట్టుకుని ఓట్లు తొలగించే కార్యక్రమం, ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఒక వ్యక్తి ఓటు హక్కు కలిగి ఉంటే దాన్ని కూడా తీసేసే విధంగా ఎక్కడైతే మన తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో 50 లక్షల మంది ఆయన తీసేయడం కూడా జరిగింది. అదే క్రిమినల్ బుద్ధులు ఇక్కడ కూడా ప్రయోగించారు. ఆ చిత్తూరులో కూడా 5,846 ఓట్లకి మరి ఫామ్ 7 ఇవ్వడం కూడా జరిగింది. అది ఇమ్మీడియట్ గా మేము తెలుసుకొని కేసులు పెట్టడం కూడా జరిగింది వాళ్ళ పైన. తప్పకుండా కూడా వాళ్ళల్లో ఉండే నాయకులు కూడా ఇదే మరిగానైతే వాళ్ళు కూడా రేపు జైలుకు పోయేది ఖాయం. ఈనాడు కేసీఆర్ గారు వేలాది కోట్ల రూపాయలు అన్ని జిల్లాలు పంపించారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోసం. వాస్తవం అది. ఈరోజు డబ్బులు ఖర్చు పెడుతున్నారు క్యాండిడేట్ అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు, కేసీఆర్ డబ్బులు. ఏమిటంటే చంద్రబాబు నాయుడు తొక్కాలి. ఇక్కడ ఆయన వాంఛ అంతా కూడా చంద్రబాబు నాయుడు పైన. మోడీ గారికి ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు రాగుంది ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అగైనెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రిసర్చ్ ఇవ్వలేదని
మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఫండ్స్ ఇవ్వలేదని ఆయన నినాదం చేసినట్టు పార్లమెంట్లో ఆయన కక్ష కట్టారు. అమరావతికి సింగపూర్ లాగా చేయండి, మేము అన్ని సహాయం చేస్తామని చెప్పిన మోదీ గారు ఒక బిందులో నీళ్లు ఒక కుండలో పట్టించిపోయారు. అంతకంటే ఇంకేం చేయలేం మనం. నేనేమో చేస్తాను, భారతదేశాన్ని నేను ఒక రూపు మాపుతానని చెప్పినట్టు మోదీ గారు ఈరోజు ఎలా చేస్తున్నాడో మనం చూసాము. డిమానిటైజేషన్ ప్రజలంతా ఈ విధంగా దెబ్బతిన్నారో చూసాము. ఎన్ని రకాలంటే ఇబ్బందులు జిఎస్టీ తీసుకొచ్చారు, జిఎస్టీలో కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఇన్కమ్ అంతా తగ్గించేశారు. ఈ విధంగా చూస్తుంటే ఆయన మూలపడి మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లు కూడా ఆయన చేతులు పెట్టుకోవాలి, నేనే పరిపాలించాలి, మౌనవర్గంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మోడీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక బావుగా పెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టున్నాడో మనం చూసాం. కేసుల నుంచి బయట ఎలా రావాలి, ఇబ్బందిలో ఉన్నారు కానీ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి, మన నవ్యాంధ్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని రావాలి అని ఏ రోజు కూడా ఆయన ఆలోచించలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, నేను ఆంధ్ర రాష్ట్ర రూపురేఖనే మారుస్తాము అంటే ప్రజలంతా కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తే రౌడీ రాజకీయాలు, దౌర్జన్యాలు, హత్యలే వస్తాయి కానీ ఒక ప్రశాంతమైన ఒక శాంతి భద్రతతో ఒక అభివృద్ధి పదంలో వెళ్ళే రాష్ట్రం ఏనాటికి రాదు. అది కూడా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గారి పాదాల దగ్గర, మోడీ గారి పాదాల దగ్గర పెట్టేసి ఆయన కేసుల నుంచి బయటకు ఎలా రావాలని చూస్తారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేస్తారు. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే ఈరోజు ఆయనకి శ్రీరామ రక్షగా ప్రజల్లో వాళ్ళే మేము ఈరోజు చంద్రబాబు వచ్చే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలే ఈరోజు ముందుకు వస్తున్నారు. నేర చరిత్ర కలిగినటువంటి నాయకులు వాళ్ళు స్వతహాగా అఫిడవిట్లో చెప్పడమే కాదు, పత్రికా ముఖంగా కూడా వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పినందుకు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు మేమందరూ గర్విస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం మా క్యాండిడేట్స్తో ప్రజల దగ్గరికి వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తన అఫిడవిట్లో స్వతహాగా సంతకం పెట్టి ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇచ్చే చరిత్ర రేపు ఈ రోజు ఉదయం నుండి వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీ నాయకుడి యొక్క ఘన చరిత్రని, ఈ 33 కేసుల యొక్క చరిత్రని చెప్తారా? లేదు, మీరు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, మీ నాయకులు దోచుకున్న లక్షల కోట్ల రూపాయల గురించి చెప్తారా? మేము చెప్తున్నాం గర్వంగా, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొల్లాలుగా, వందలాదిగా సంక్షేమ కార్యక్రమాలు గర్వంగా చెబుతున్నట్టు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దాదాపు 95% పనులు పూర్తయిందని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా స్థాయి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎంలు ఎన్ని నియోజకవర్గాలకు చేరాయని నోడల్ అధికారి అనిల్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా ఆయన తెలియజేస్తూ 8 నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరాయని జిల్లా కలెక్టర్ కు వివరించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో వైద్య సిబ్బందిని నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ2 కమలకుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా స్థాయి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఆర్ఓ మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష తెలిపారు. శనివారం మధ్యాహ్నం 163 తంబలపల్లె అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కలిచెర్ల నట్టి ఓబన్నగారిపల్లె పంచాయతీ పరిధిలోని పాతూరు గౌనివారిపల్లి గ్రామాలలో సంయుక్త కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు కల్పించిందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేయించుకోవాలని, ఈసారి ఎన్నికల్లో 90% ఓట్లు పోల్ అవ్వాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న సంకల్పం చేసి ఉన్నారని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కలిచెర్ల నట్టి ఓబనగారిపల్లె పంచాయతీలలోని పాతూరు గౌనివారిపల్లి గ్రామాలలోని 103, 105, 106, 107, 108 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి లలిత కుమారి తెలిపారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చేతుల మీదుగా లలిత కుమారి బి ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు ఓటమి చవిచూసిన తనపై నమ్మకం ఉంచి మరోమారు పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును ప్రతిపాదించారని, అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ గెలుపును కృషి చేస్తానని పేర్కొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సహకరించిన టీడీపీ నాయకులతో పాటు పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు ఈ సందర్భంగా లలిత కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. బీఫామ్ నేను తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు నా మీద నమ్మకం ఉంచి పూతలపట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసి నాకు అభ్యర్థిత్వాన్ని నాకు ఇవ్వడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. 2004లో పలంనేరు శాసనసభ్యులుగా నాకు అప్పుడు అభ్యర్థిగా ఇచ్చి నేను శాసనసభ్యులుగా గెలిచి అక్కడ నా సేవలను అక్కడ చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను పార్టీ ఆదేశాలకు కట్టుబడి అందరినీ కలుపుకొని పలంనేరులో అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండడం, వారితో కలిసి పనిచేయడం జరిగింది. గారు అందరూ కలిసి నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి గారి ప్రపోజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు నాకు ఇవ్వడం జరిగింది అభ్యర్థిత్వానికి. అక్రమంగా ఎర్రచందనం తరలించిన కేసులో ముద్దాయిలకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీలత తీర్పు వెలువరించారు. చిత్తూరు రూరల్ మండలం తాళంబేడ్ చెక్ పోస్ట్ వద్ద 2016 జూలై 30వ తేదీ వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 5 మంది స్మగ్లర్లను ఎన్ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పించడంతో నేడు కోర్టు న్యాయమూర్తి శ్రీలత నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితులు తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి, జాకిర్ హుసేన్, వినోద్ కుమార్, డేవిడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీలేరుకు చెందిన సుబ్రహ్మణ్యంలను పోలీసులు జైలుకు తరలించారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎస్పీ అభినందించారు. ఐపీఎల్ మ్యాచ్ పేరుతో బెట్టింగ్ నడిపే ముఠా సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించి బెట్టింగ్లను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ లో చిత్తూరు నగరంలోని ముఠా సభ్యులు ఆగడాలు పెరిగిపోయిందన్నారు. దీని కారణంగా 2 యువత ఆత్మహత్య చేసుకున్నారని,
యువత పెడదారి పెట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు వినతి చేసినా పట్టించుకోలేదన్నారు. చిత్తూరు నగరంలోని సంతపేట కట్టమంచి ప్రాంతంలో ముఠా సభ్యులు స్థావరాలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్లు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు ఎన్నికలతో పాటు బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఐపీఎల్ బెట్టింగ్లను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నందున బెట్టింగ్ రాయుళ్లు ఆగడాలు మితిమీరిపోయే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దానివల్ల కొన్ని కాపురాలు పోగొట్టుకున్న మహిళలు ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు ఉన్నారు. మరి దివాలా తీసి ఏం పని చేయాలో తెలియక రోడ్డును పడ్డ యువత కూడా ఉన్నారు. ముఖ్యంగా మీ అందరి ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి నా విన్నపం ఏంటంటే, ఏ ఏరియాలో ఎవరు ఈ బెట్టింగ్ నడిపిస్తుంటారు, ఎంత మేరకు నడిపిస్తుంటారు అంటే ఇళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లలు యూత్ ఉంటారు, వాళ్ళు ఒక 1000 రూపాయలు 500 అట్లా కాసుకుంటూ ఉంటారు. వాటి వల్ల పెద్ద ఇబ్బందులు లేకపోయినా కానీ బండ్లు తాకట్టు పెట్టేసుకోవడము, ఇంట్లో నుంచి జ్యువెలరీ తాకట్టు పెట్టేసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంత పెద్దగా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఉండేవాళ్ళు అట్లా కొంత వెనకల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగిన వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ నడిపించే గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసు వాళ్ళ పరిధిలో ఉన్నాయి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీఎం నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ఏ ఒక్క పార్టీ కూడా పాటుపడలేదన్నారు. ఆయన ఆశయాలు దగ్గరగా ఉండే పార్టీ రిపబ్లికన్ పార్టీ అని, ఆ పార్టీ ఉత్తరాదిన ఎక్కువ మంది ఆదరిస్తున్నారని, దీనివల్ల ఆ ప్రాంతాలలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. తాను జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలో 4 చోట్ల పార్టీని విజయపథంలో నడిపేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తమను గెలిపించి అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున సోమవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నట్లు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు అత్యధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 1956లో స్థాపించబడింది. ఈ పార్టీ యొక్క ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం గాను స్థాపించినటువంటి పార్టీ. ఆ తర్వాత ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా దీనికి బలం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి దీన్ని ఆయన రామదాస్ అఠులే గారు కేంద్ర మంత్రి, ఆయన మూలంగా విజయవాడ మన ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి గారు, తెలంగాణ ఆంధ్ర కన్వీనర్ నాగేశ్వరరావు గారు వారి ద్వారా మాకు ఈ చిత్తూరు డిస్టిక్ ప్రెసిడెంట్ పోస్టు బాధ్యతలు అప్పగించారు. కాబట్టి మేము ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏమంటే బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం కోసం ఈ పార్టీని మేము బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా ఈ పార్టీ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఇది ఏమిటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేదానికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క పార్టీ ఉద్దేశం కొన్ని పేద ప్రజలకు న్యాయం చేయడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే వారిని పరిష్కరించడం ముఖ్యమైన. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని కార్వేటి నగరం మండలం డిఎంపురం గ్రామానికి చెందిన ప్రేమికులు లావణ్య కేశవులు తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాము 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారని వాపోయారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బెంగళూరులోని ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నామని చెప్పారు. పోలీసులు అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉండేవాళ్ళు మా పైన ఇబ్బంది పడుతున్నారు, కానీ మేము ఒప్పుకున్నాము. మేము 4 సార్లు పోయినాము, ఇంటికి పెళ్లి కుదిరికి పోయినాము. ఇంట్లో ఉండేవాళ్ళు బాబాయ్ వాళ్ళు ఒప్పుకోలేరు. అందుకనేసి పాప ఇంట్లో వచ్చి నిండా రోదం పెట్టినారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో
శనివారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో 200 మంది కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు. శనివారం నగరంలోని కట్టమంచిలోని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేశానని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ ప్రజా పార్టీగా మంచి ఆదరణ ఉందని, కార్యకర్తలందరూ అభిష్టం మేరకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. వారి ఇష్టమే నా ఇష్టమని, వారు ఏది చెబితే అది చేస్తానని ఆయన పేర్కొన్నారు. పెద్దిరెడ్డి నాయకత్వంలో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంతో పనిచేస్తానన్నారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. వికాస్పురి న్యూఢిల్లీలోని పెంటాసాఫ్ట్ ఒలింపియాడ్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలలో చిత్తూరు నగరంలోని లిటిల్ రోజ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు అందుకోవడం హర్షణీయమని పాఠశాల కరెస్పాండెంట్ బి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఫజిల్స్ లో 2వ తరగతి చదువుతున్న లిఖిత, 1వ తరగతి చదువుతున్న పద్మావతి, యూకేజీలో మధురిమ, కలరింగ్ లో 7వ తరగతి చదువుతున్న రమ్య, 6వ తరగతి చదువుతున్న జీవన్, 1వ తరగతి చదువుతున్న చంద్రశ్రీ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, డైరెక్టర్లు రాధిక, లోహిత్ కుమార్లు, అధ్యాపక బృందం అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.